నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ పై స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో రెండో విడత పట్టాల పండుగకు ఏర్పాట్లు. ఈ నెల 27వ తేదీన సీఎం చేతుల మీదుగా 20,000 పట్టాల పంపిణీ చేస్తామన్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి. వార్డు పర్యటనలో పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. మహిళల ఆర్థిక స్వావలంబనతోనే అభివృద్ధి సాధ్యం. 40వ వార్డులో కుట్టు మిషన్ల పంపిణీ చేసిన ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. విశాఖ నగరంలో భారీ పట్టాల పంపిణీ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 27వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా రెండో విడతగా 20,000 మందికి పట్టాల పంపిణీ చేయనున్నారు. రెండో విడత పట్టాల పంపిణీపై ఓ రిపోర్ట్. గాజువాకలో నిరుపేదలకు ఇల్లు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపింది. 296 జీవో ప్రకారం 100 గజాల లోపు నిరుపేదల భూములు క్రమబద్దీకరణకు 17,810 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 14,720 దరఖాస్తులకు సర్వే పూర్తి చేసి వెబ్సైట్ అప్లోడ్ చేశారు. వాటిలో 12,000 మందికి పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా పెద్ద ఎత్తున ఈ పట్టాల పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఇదిలా ఉంటే 301 జీవో ప్రకారం గాజువాక హౌస్ కమిటీ స్థలాల క్రమబద్దీకరణకు 8,736 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 7,000 దరఖాస్తుదారులకు అర్హత ఉన్నట్లుగా గుర్తించారు. మీ సేవా కేంద్రం నుంచి డిమాండ్ నోటీస్ అందిన వారంతా డబ్బులను ఆయా కేంద్రాల్లో చెల్లించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. దేశంలోనే తొలిసారిగా భూ సర్వే సమస్య పరిష్కారానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి విశాఖ జిల్లాలో అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోనే సర్వే పని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. వాళ్ళు ఇప్పుడు కూడా ఏదో పాత డాక్యుమెంట్ తీసుకొని సర్వే చేయించుకోవడానికి రావడం, అలాగే కూడా లేఅవుట్ డెవలప్ అయిన తర్వాత ఎలొకేషన్ తర్వాత ఇప్పుడు టైటిల్ మారిపోతుంది. సో ఒక లైన్లో 2-3 క్లెయిమ్ చేసుకోవడం, ఇటువంటి చాలా మనకు సమస్యలు వస్తాయి. ఇందులో సర్వే సరిగా చేయకపోతే, ట్రాన్స్పరెంట్గా చేయకపోతే మనకు చాలా సమస్యలు ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి, అలాగే ఎప్పుడు అప్లికేషన్ వచ్చినా విదిన్ 30 డేస్లో ఎంక్వైరీ పూర్తి చేయడానికి మేము ఒక మీ సేవ ద్వారా అప్లికేషన్ తీసుకోవడానికి సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం జరిగింది. ఇవన్నీ సాఫ్ట్వేర్లో వాళ్ళు ఎక్కడైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఏ మీ సేవా సెంటర్లో ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందులో బేసిక్లీ 10 అర్బన్ మండలాల్లో ఎక్కడ బిల్టప్ ఏరియా ఎక్కువ ఉందో, నాలా కన్వర్జన్ ఎక్కువ జరిగిందో, లేఅవుట్ ప్రపోజల్ ఎక్కువ ఉన్నాయో, ప్రీడామినెంట్లీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఈ మన సిస్టంలో పరిష్కారం అవుతుంది. ఈ మీ సేవా డెవలపర్స్ ద్వారా చేయించుకున్నాము. అలాగే ఇందులో 5 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ప్లస్ సర్వీస్ ఛార్జ్ వాళ్ళు రేట్ కట్టాల్సి వస్తుంది. ఇమీడియట్ గా SMS అలర్ట్ సర్వీస్ ఏజెన్సీకి ద్వారా అప్లికెంట్ కి పోతుంది. ఏజెన్సీ వెరిఫై చేసి డిపార్ట్మెంట్ వెరిఫై చేస్తారు. ఫైనల్ రిపోర్ట్ తహసీల్దార్ మళ్ళీ ఇష్యూ చేస్తారు. అది కూడా మీ సేవా సెంటర్ నుంచి కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏముందంటే 2 సర్వేలు ఉన్నారు. అందులో అప్లికేషన్ 10,000 అప్లికేషన్ ఎప్పుడు కూడా 1000 పైన ఉంటుంది. సో సమయంలో కూడా మనకు సమస్య వస్తుంది. సో ఇప్పుడు ఒక లైసెన్స్ సర్వేయర్స్ సఫిషియంట్ నంబర్ వాళ్ళు సర్వే చేస్తారు. ఓన్లీ తహసీల్దార్ వెరిఫై చేసి స్క్రూటినీ చేసి అప్లోడ్ చేస్తారు. మీ సేవా సెంటర్లో వాళ్ళు ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. సో ఈ పద్ధతిలో ఇది ఎక్స్పెడిషియస్ ప్రాసెస్ ఉంది. ఒకటి ఎట్టకేలకు గాజువాకలో 20,000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఒక పండుగగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే సింహాచలం భూ సమస్యను కూడా పరిష్కరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ 45, 46 వార్డులలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధికారులు, వార్డు నాయకులు పాల్గొన్నారు.
ఎటువంటి ఇబ్బంది లేదు సార్. మనకి ఇది ఎప్పుడు వచ్చినా ఈ దోపికైన సమస్య ఉంటూ ఉండేది. ఇక మేము మంచినీటి సమస్య కూడా మోటార్ బిగించి మీకు పర్మనెంట్గా ఉంటుంది. కరెంట్ కూడా మీరు అప్లై చేస్తే కరెంట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ప్రాపర్గా ఉపయోగించుకోవాలి మీరంతా. ఇక్కడ ఉండేటువంటి రాజకీయాలందరికీ కూడా ఇది మంచి ఫెసిలిటీ. ఎందుకంటే ఇలా మధ్యలో జనరల్గా దోపికలన్నీ కూడా ఇక్కడ దూరంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ దారి లేదు కాబట్టి ఇళ్ళకి వెళ్ళే దారిలోనే మీద ఉంది కాబట్టి ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా మీరు అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తేనే దేశం బాగుపడుతుందని ఉత్తర ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు. 40వ వార్డులో మెప్మా ఆధ్వర్యంలో ఇచ్చిన 3 నెలల కుట్టు శిక్షణను పూర్తి చేసుకున్న 44 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. శిక్షణ తీసుకున్న మహిళలకు బ్రాండెక్స్ లో ఉద్యోగావకాశాలు కల్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 40వ వార్డు టీడీపీ అధ్యక్షుడు జాకిరుద్దీన్, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. సో వారందరికీ కూడా 3 నెలలు ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి వారందరికీ కూడా ఈరోజు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే ఫ్యూచర్లో ఇంకా వాళ్ళకి ఏదైనా లోన్స్ కానీ ముద్రా బ్యాంక్ ద్వారా మేము లోన్స్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. అట్లాగే ఇంకా వేరే ఉద్యోగం ఏదైనా కావాలి అని అంటే ఇతర ఇండస్ట్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండిక్స్ ఉంది అచ్యుతాపురంలో, వీరందరూ కూడా కలిసి కొంతమంది 100 మంది 200 మందిలో ఈ నార్త్ నియోజకవర్గం నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేసే ఉద్దేశం ఉందని అంటే వాళ్ళకి స్పెషల్గా బస్సెస్ రన్ చేస్తూ వాళ్ళ కంపెనీతో చెప్పి వీళ్ళందరికీ కూడా ఉద్యోగం ఇచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాళ్ళు తీసుకున్న కుట్టు మిషన్ల ద్వారా వాళ్ళ కుటుంబాన్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో 2వ విడత పట్టాల పండుగకు ఏర్పాట్లు. ఈ నెల 27వ తేదీన సీఎం చేతుల మీదుగా 20,000 పట్టాల పంపిణీ చేస్తామన్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి. వార్డు పర్యటనలో పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. మహిళల ఆర్థిక స్వావలంబనతోనే అభివృద్ధి సాధ్యం. 40వ వార్డులో కుట్టు మిషన్ల పంపిణీ చేసిన ఉత్తర ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ పై విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.